In previous class, we have discussed the midpoint of the line segment A of x1, y1, b of x2, y2 is ఏమవుతుందంటే మనకి x1 ప్లస్ x2 బై 2, y1 ప్లస్ y2 బై 2 అవుతుంది. అలాగే మనం ఏ ఏ L ఈజ్ ఈక్వల్ టు ax1 ప్లస్ by1 ప్లస్ c1 ఈజ్ ఈక్వల్ టు 0. అలాగే L2 అనేది ax2 ప్లస్ by2 ఈక్వల్ టు c2 ఈక్వల్ టు 0 అయితే కనుక దెన్ ది యాంగిల్ బిట్వీన్ ది లైన్స్ మనం cos θ ఈజ్ ఈక్వల్ టు మోడ్లెస్ ఆఫ్ a1 a2 ప్లస్ b1 b2 బై స్క్వేర్ రూట్ ఆఫ్ a1 స్క్వేర్ ప్లస్ b1 స్క్వేర్ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ a2 స్క్వేర్ ప్లస్ b2 స్క్వేర్గా తీసుకున్నాము. దాని మీద మనం ప్రాబ్లమ్స్ గురించి డిస్కస్ చేసుకున్నాము. టుడే డిస్కసింగ్ ది రిమైనింగ్ ప్రాబ్లమ్స్. జూనియర్ ఇంటర్ మ్యాథమెటిక్స్ స్ట్రైట్ లైన్స్ పార్ట్ 13. ఇచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ మనకి ఫైండ్ ద వాల్యూ ఆఫ్ k ఇఫ్ ద స్ట్రైట్ లైన్స్ 6x minus 10y plus 3 is equal to 0 and kx minus 5y plus 8 is equal to 0 are parallel. ఇక్కడ ఏమంటున్నారంటే మనకి 2 లైన్స్ ఇచ్చారు. అయితే మనకి ఏం కనుక్కోమంటున్నారంటే k వాల్యూ అనేది కనుక్కోమంటున్నారు. అయితే కనుక మనకి 2 లైన్స్ ఎలా ఉన్నాయంటే ప్యారలల్గా ఉన్నాయి అంటున్నారు. అయితే కనుక మనం ప్యారలల్గా ఉన్నప్పుడు మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము. 2 లైన్స్ అనేది కనుక మనకి ప్యారలల్గా ఉంటే కనుక కండిషను అంటే ఈ లైన్ మనం a1x ప్లస్ b1y ప్లస్ c1 ఇజ్ ఈక్వల్ టు 0. అలాగే మనం ఈ లైన్ని a2x ప్లస్ b2y ప్లస్ c2 ఈక్వల్ టు 0 అయితే కనుక మనకి కండిషన్ ఏమవుతుందంటే 2 లైన్స్ ప్యారలల్గా ఉన్నప్పుడు a1 బై a2 ఇజ్ ఈక్వల్ టు b1 బై b2 అవుతుంది. మనం ఆ కండిషన్ యూస్ చేసుకుని మనం ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాము. సొల్యూషన్ చూద్దాం. ఇక్కడ సొల్యూషన్ గివెన్ లైన్స్ ఆర్ 6x minus 10y plus 3 equal to 0. అలాగే సెకండ్ లైన్ kx మైనస్ 5y ప్లస్ 8 ఈక్వల్ టు 0. ఇప్పుడు మనకి ఈ 2 లైన్స్ ఎలా ఉండాలంటున్నారంటే ప్యారలల్గా ఉండాలంటున్నారు. కాబట్టి గివెన్ ది అంటే మనకి కండిషన్ ఇచ్చేసారు. అంటే మనకి 2 లైన్స్ అనేవి ప్యారలల్గా ఉన్నాయి అని చెప్పేసి ఇచ్చారు. గివెన్ దట్ ది 2 లైన్స్ ఆర్ ప్యారలల్. ఇప్పుడు మనకి 2 లైన్స్ ప్యారలల్గా ఉన్నాయంటే కనుక మనకి కండిషన్ ఏంటంటే a1 బై a2 ఇజ్ ఈక్వల్ టు b1 బై b2. అంటే మనం ఏం చేయాలంటే ఫస్ట్ లైన్ ఈక్వేషన్ నుంచి మనం ఇక్కడ a1 b1 c1 ఇది a2 b2 c2. ఇప్పుడు మనం దీన్ని కంపేర్ చేసుకుంటే ఇక్కడ మనకి a1 బై a2 అంటే ఇక్కడ మనకి a1 వాల్యూ ఏమవుతుంది 6 అవుతుంది. అలాగే a2 వాల్యూ ఏమవుతుంది ఇక్కడ మనకి k అవుతుంది. అంటే ఏమవుతుంది ఇక్కడ 6 బై k ఇజ్ ఈక్వల్ టు b1 బై b2 అన్నాం. అంటే ఇక్కడ మనకి b1 వాల్యూ -10 అవుతుంది. అలాగే మనకి ఇక్కడ b2 వాల్యూ -5 అవుతుంది. ఇప్పుడు మనం దీన్ని రాసుకుందాం వాల్యూస్. ఇక్కడ మనకి a1 అంటే వాల్యూ అంతా 6 అంటే అలాగే మనకి ఇక్కడ a2 అంటే వాల్యూ అంతా k అంటే ఏమవుతుంది ఇక్కడ మనకి 6 బై k ఈక్వల్ టు 6 బై k ఈక్వల్ టు b1 బై b2 అంటున్నాం. అంటే b1 బై b2 అంటే ఇక్కడ మనకి b1 వాల్యూ -10 అలాగే మనకి ఇక్కడ b2 వాల్యూ -5 అవుతుంది. అంటే -10 బై -5 -10 బై -5. మనం ఏం చేస్తామంటే గివెన్ దట్ ది టూ లైన్స్ ఆర్ ప్యారలల్ అని ఇచ్చేసారు. మనం దానికి కండిషన్ రాసుకున్నాము. a1 బై a2 ఇజ్ ఈక్వల్ టు b1 బై b2 అవుతుంది. ఇక్కడ మనకి a1 అంటే 6 అలాగే a2 అంటే k అవుతుంది. ఈక్వల్ టు b1 బై b2 అంటే b1 అంటే వాల్యూ ఇక్కడ మనకి -10 అలాగే b2 అంటే వాల్యూ ఇక్కడ మనకి -5 కాబట్టి ఆ వాల్యూస్ మనం సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. ఇప్పుడు మనం దాన్ని సింప్లిఫై చేసి మనకి k వాల్యూ అనేది వస్తుంది. మనం దీనికి మైనస్ క్యాన్సిల్ అవుతుంది. 5 టేబుల్ దీనిలో 2 టైమ్స్ అంటే ఎంత వస్తుందంటే ఇక్కడ మనకి క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే కనుక మనకి ఇక్కడ 2k ఇజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందంటే ఇక్కడ మనకి 6 అవుతుంది. అంటే k ఇజ్ ఈక్వల్ ఎంత అవుతుందంటే ఇక్కడ మనకి 6/2 అంటే k ఇజ్ ఈక్వల్ ఎంత వచ్చింది అక్కడ మనకి 3 వచ్చింది. ఇదంతా ఎప్పుడు కండిషన్ అంటే 2 లైన్స్ అనేవి మనకి ప్యారలల్గా ఉంటే కనుక కండిషన్ ఏంటంటే a1 బై a2 ఇజ్ ఈక్వల్ టు b1 బై b2. మనం ఆ కండిషన్ యూజ్ చేసుకుని మనం k వాల్యూ అనేది కనుక్కుందాము. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాము. నెక్స్ట్ ప్రాబ్లం ఏమి ఇచ్చారంటే ఇక్కడ మనకి ఫైండ్ ద వాల్యూ ఆఫ్ p వాల్యూ కనుక్కోమన్నారు. అయితే కనుక ఇఫ్ ద స్ట్రైట్ లైన్స్ ఏ లైన్స్ అంటే ఇక్కడ మనకి 3x ప్లస్ 7y -1 ఇజ్ ఈక్వల్ టు 0 అండ్ 7x మైనస్ py ప్లస్ 3 ఈక్వల్ టు 0 ఆర్ ఏమన్నారంటే ఇక్కడ మనకి మ్యూచువల్లీ పర్పెండిక్యులర్. అంటే ఇక్కడ మనకి ఆ 2 లైన్స్ అనేవి కూడా ఎలా ఉండాలంటే మ్యూచువల్లీ పర్పెండిక్యులర్గా ఉండాలి అంటున్నారు. అంటే మనకి ఆ 2 లైన్స్ ఎలా ఉంటాయంటే పర్పెండిక్యులర్ అంటే దిస్ లైన్ L1 ఇజ్ ఈక్వల్ టు 0
ఇప్పుడు దీనికి పర్పెండిక్యులర్గా ఉండే లైన్ దిస్ లైన్ ఈజ్ L2 ఈక్వల్ టు 0. అంటే ఈ రెండు లైన్స్ మనకి పర్పెండిక్యులర్గా ఉన్నాయి. ఆల్రెడీ మనం దీని మీద కండిషన్ డిస్కస్ చేసుకున్నాము. 2 లైన్స్ ఆర్ పర్పెండిక్యులర్ అయితే కనుక మనకి కండిషన్ ఏమవుతుందంటే A1 A2 ప్లస్ B1 B2 ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. మనం ఆ కండిషన్ యూజ్ చేసి మనం ఇక్కడ P వాల్యూ కనుక్కుందాము. ఇప్పుడు మనం దీన్ని సొల్యూషన్లో చూద్దాం. ఇక్కడ సొల్యూషన్ గివెన్ లైన్స్ ఆర్ గివెన్ లైన్స్ ఏమి ఇచ్చారంటే అక్కడ మనకి 3x ప్లస్ 7y మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. అలాగే దానికి ఇక్కడ సెకండ్ లైన్ 7x మైనస్ py ప్లస్ 3 ఈక్వల్ టు 0. గివెన్ దట్ మనకి ఏమి ఇచ్చారంటే అక్కడ మనకి గివెన్ దట్ ది టూ లైన్స్ ఆర్ mutually perpendicular. Given that the two lines are perpendicular to each other. అయితే కనుక మనకి కండిషన్ ఏంటంటే A1 A2 ప్లస్ A1 A2 ప్లస్ B1 B2 ఈజ్ ఈక్వల్ టు 0. అయితే మనం ఇక్కడ లైన్స్ నుంచి దిస్ లైన్ ఈజ్ A1 B1 C1 A2 B2 C2 కంపేర్ చేసుకుంటే ఇక్కడ మనకి A1 A2 కాబట్టి మనకి ఏమవుతుంది, ఇక్కడ మనకి A1 అంటే 3 అవుతుంది, అలాగే ఇక్కడ A2 అంటే 7 అవుతుంది. అంటే A1 A2 అంటే 3 into 7 ప్లస్ B1 B2 అంటే ఇక్కడ మనకి B1 వాల్యూ అంతా ఇక్కడ మనకి 7 అవుతుంది, అలా ఇక్కడ మనకి B2 వాల్యూ అంతా మైనస్ P అంటే ఎంత అవుతుంది, ఇక్కడ మనకి 7 ఇంటూ మైనస్ P అవుతుంది. 7 ఇంటూ మైనస్ P ఈక్వల్ టు 0. ఇప్పుడు మనం దీన్ని సింప్లిఫై చేస్తే ఇక్కడ మనకి 21 మైనస్ 7P ఈక్వల్ టు 0. ఇప్పుడు మనం ఇక్కడ 21 ఈక్వల్ టు 7P అవుతుంది. ఇప్పుడు దీని నుంచి P ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 21/7 అవుతుంది. మనకి 7 టేబుల్ 21లో 3 టైమ్స్ అంటే P ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుందంటే ఇక్కడ మనకి 3 అవుతుంది. అంటే మనకి ఇక్కడ 2 లైన్స్ పర్పెండిక్యులర్గా ఉంటే కనుక మనకి P వాల్యూ ఎంత వచ్చిందంటే ఇక్కడ మనకి 3 వచ్చింది. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ ఇప్పుడు వరకు మనం 2 లైన్స్ ప్యారలల్ అలాగే 2 లైన్స్ పర్పెండిక్యులర్ మీద చూసాము. ఇప్పుడు ఏంటంటే డిస్టెన్స్ బిట్వీన్ ది ప్యారలల్ లైన్స్ అంటే 2 ప్యారలల్ లైన్స్ మధ్య మనం డిస్టెన్స్ని ఎలా ఫైండ్ చేయొచ్చు చూద్దాం. ఇక్కడ డిస్టెన్స్ బిట్వీన్ ది ప్యారలల్ లైన్స్ అంటే మనకి 2 లైన్స్ తీసుకుంటే కనుక ఆ 2 లైన్స్ మధ్య డిస్టెన్స్ అంటే ఈ డిస్టెన్స్ ఎలా ఫైండ్ చేయొచ్చు ఇక్కడ చూద్దాం. ఇక్కడ ద డిస్టెన్స్ బిట్వీన్ ది ప్యారలల్ straight lines ax plus by plus c1 is equal to 0 and ax plus by plus c2 is equal to 0 is ఏమవుతుందంటే ఇక్కడ మనకి మోడ్ ఆఫ్ c1 మైనస్ c2 బై స్క్వేర్ రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. అయితే ఇక్కడ మనకి ఏంటంటే డిస్టెన్స్ బిట్వీన్ ది ప్యారలల్ లైన్ స్ట్రైట్ లైన్స్ అన్నాం. అంటే మనకి అక్కడ స్ట్రైట్ లైన్స్ అనేవి ఎలా ఉండాలి అంటే ఎక్స్ వై యొక్క కోఎఫిషియెంట్స్ అనేవి సేమ్ ఉండాలి. అంటే లైన్ L1లోను అలాగే లైన్ L2లో రెండిట్లో కూడా ఎక్స్ వై కోఎఫిషియెంట్స్ అనేవి సేమ్గా ఉండాలి. అలాగే కాన్స్టెంట్ టర్మ్స్ అయితే ఉన్నాయి అంటే L1లో ఉన్న కాన్స్టెంట్ టర్మ్ అలాగే L2లో ఉన్న కాన్స్టెంట్ టర్మ్స్ అనేవి మనకి డిఫరెంట్గా ఉండాలి. అంటే మనం అక్కడ ఆ లైన్స్ చూడంగానే అవి ప్యారలల్ లైన్స్ అని ఎలా చెప్పొచ్చు అంటే ఎక్స్ వై కోఎఫిషియెంట్స్ రెండు కూడా సేమ్ ఉండాలి. అంటే లైన్ L1లోను అలాగే లైన్ L2లో రెండిట్లో కూడా ఎక్స్ వై కోఎఫిషియెంట్స్ అనేవి రెండు సేమ్గా ఉండాలి. కాన్స్టెంట్ అనేది ఎలా ఉండాలంటే డిఫరెంట్గా ఉంటే కనుక మనం ఆ లైన్స్ని ఏమంటామంటే ప్యారలల్ అంటే డిస్టెన్స్ అంటే ప్యారలల్ లైన్స్ అంటాము. అయితే మనకి ఆ డిస్టెన్స్ అంటే ఫార్ములా ఏమవుతుందంటే ఈ రెండు లైన్స్ మధ్య మనం డిస్టెన్స్ ఫైండ్ చేయాలంటే ఫార్ములా ఏమవుతుంది ఇక్కడ మనకి మోడ్ ఆఫ్ c1 మైనస్ c2 బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. అంటే మనకి ఇక్కడ డిస్టెన్స్ బిట్వీన్ ది ప్యారలల్ లైన్స్ అన్నాను అనుకోండి, అక్కడ స్ట్రైట్ లైన్స్ అనేవి ఎలా ఉండాలి అంటే ఎక్స్ వై కోఎఫిషియెంట్ సేమ్ ఉండి కాన్స్టెంట్ రెండు కూడా డిఫరెంట్గా ఉండాలి. అయితే కనుక దానికి ఫార్ములా ఏంటంటే ఇక్కడ మనకి మోడ్ ఆఫ్ c1 మైనస్ c2 బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఇప్పుడు మనం దీని డయాగ్రామ్లో చూస్తే కనుక దిస్ ఈజ్ లైన్ L1 ఈక్వల్ టు 0, దిస్ ఈజ్ లైన్ L2 ఈక్వల్ టు 0. అయితే కనుక ఇది P ఆఫ్ x0, y0 పాయింట్. అయితే కనుక మనకి ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ అంటే లైన్ L1కి లైన్ L2కి మధ్య డిస్టెన్స్ d అయితే కనుక దానికి ఫార్ములా అవుతుందంటే ఈ ఫార్ములా అవుతుంది. ఇప్పుడు మనం దీని మీద సమ్ చూద్దాము.
ఇక్కడ మనకి సమ్ ఏమి ఇచ్చారంటే ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ది ప్యారలల్ లైన్స్. అంటే మనకి 2 ప్యారలల్ లైన్స్ ఇచ్చారు. అయితే కనుక మనకు ఏం చేయాలంటే వాటి రెండిటి లైన్స్ మధ్య డిస్టెన్స్ అనేది మనం ఫైండ్ చేయాలి. అయితే మనకి డిస్టెన్స్ ఫైండ్ చేయడానికి ఆల్రెడీ ఫార్ములా ఇందా డిస్కస్ చేసుకున్నాం కాబట్టి మనం ఆ ఫార్ములా యూజ్ చేసి ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాము. సొల్యూషన్ given lines are 3x minus 4y. ఇక్కడ ఈక్వల్ టు 12 ఉంది కాబట్టి నేను దాన్ని లెఫ్ట్ సైడ్ తీసుకొస్తున్నాను. -12 ఈక్వల్ టు 0. అలాగే సెకండ్ లైన్ 3x మైనస్ 4y మైనస్ 7 ఈక్వల్ టు 0. మనం ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ ఫైండ్ చేసే ముందు ఈ రెండు లైన్స్కి చూస్తే కనుక మనకి ఇక్కడ ఎక్స్ కోఎఫిషియంట్ 3, అలాగే దీనిలో ఎక్స్ కోఎఫిషియంట్ 3 ఉంది. అలాగే ఇక్కడ మనకి వై కోఎఫిషియంట్ 4 ఉంది. అలాగే సెకండ్ లైన్లో వై కోఎఫిషియంట్ 4 ఉంది. ఇక్కడ ఫస్ట్ లైన్లో 12 ఉంది, -12. ఇక్కడ సెకండ్ లైన్లో 7 ఉంది. అంటే ఇక్కడ మనకి చూస్తే కనుక ఎక్స్ వై కోఎఫిషియంట్స్ రెండు కూడా ఎలా ఉన్నాయంటే సేమ్గా ఉన్నాయి. కాన్స్టెంట్ అనేది డిఫరెంట్గా ఉంది. కాబట్టి మనం ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ ఫైండ్ చేయొచ్చు. సపోజ్ ఇక్కడ మనకి ఈ రెండు లైన్స్ సేమ్గా లేవనుకుందాం. లేకపోతే కనుక అప్పుడు ఏం చేయాలంటే ఆ వాల్యూని ఎంతో కొంత వాల్యూతో మల్టిప్లై చేస్తే కనుక ఆ వాల్యూ అనేది సెకండ్ లైన్కి ఈక్వల్ అవ్వాలి. అంటే సపోజ్ ఇక్కడ మనకి 6, అంటే ఇక్కడ మనకి సపోజ్ దీనిలో కనుక వాల్యూ అనేది రెండిట్లో సేమ్ లేదనుకోండి, అంటే ఫస్ట్ లైన్లో వేరే ఎక్స్ వై కోఎఫిషియంట్, అలాగే సెకండ్ లైన్లో ఇచ్చారనుకోండి వాల్యూస్. అంటే సపోజ్ ఇక్కడ మనకి 6, అలా ఇక్కడ మనకి సపోజ్ 12 ఉందనుకోండి, 6 ఇక్కడ 12 ఉందనుకోండి లైన్లో. అప్పుడు ఏం చేయాలంటే ఆ సెకండ్ లైన్లో కూడా మనం ఆ 6x మైనస్ 12yలోకి చేంజ్ చేసుకోవాలి. అలా అన్నప్పుడు ఏం చేయాలంటే ఆ వాల్యూని ఏ వాల్యూతో మల్టిప్లై చేస్తే ఆ వాల్యూ ఈక్వల్ అవుతుందో ఆ వాల్యూతో తీసుకుని చేయాలి. ఇక్కడైతే మనకి ఇక్కడ ఎక్స్ వై కోఎఫిషియంట్స్ రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి నేను డైరెక్ట్గా ఇక్కడ డిస్టెన్స్ ఫైండ్ చేస్తున్నాను. ఒకవేళ కనుక ఇక్కడ మనకి ఎక్స్ వై కోఎఫిషియంట్స్ రెండు సేమ్ లేకపోతే కనుక అప్పుడు ఏం చేయాలంటే ఆ రెండింటిని ఈక్వల్ చేసుకుని, అంటే అది ఏ వాల్యూతో మల్టిప్లై చేస్తే ఆ లైన్ అనేది ఆ వాల్యూకి ఈక్వల్ అవుతుందో, అంటే అక్కడ ఎక్స్ వై కోఎఫిషియంట్కి ఈక్వల్ అవుతుందో ఆ వాల్యూతో చేసుకుని అప్పుడు డిస్టెన్స్ ఫైండ్ చేయాలి. ఇప్పుడు దీని సొల్యూషన్ చూస్తే కనుక మనం ఇక్కడ ఇప్పుడు మనకి ఇక్కడ ద డిస్టెన్స్ బిట్వీన్ ది ప్యారలల్ లైన్స్ 1 and 2, దీన్ని లైన్ 1 అనుకుంటే దీన్ని లైన్ 2 అనుకుంటే కనుక ద డిస్టెన్స్ బిట్వీన్ ది distance between the parallel lines 1 and 2 is ఏమవుతుందంటే డిస్టెన్స్ కాబట్టి d ఈజ్ ఈక్వల్ టు మోడ్ ఆఫ్ c1 మైనస్ c2 బై స్క్వేర్ రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. మనకి డిస్టెన్స్ కనుక్కోవడానికి మోడ్ ఆఫ్ c1 మైనస్ c2 బై స్క్వేర్ రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ఫార్ములా యూజ్ చేస్తున్నాము. d ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మనకి ఏబి అంటే వాల్యూ ఎంత అవుతుంది, ఇక్కడ మనకి ఏ అంటే వాల్యూ 3, బి వాల్యూ అంటే ఇక్కడ మనకి -4 అవుతుంది. అలాగే c1 అంటే ఇక్కడ మనకి -12, అలాగే c2 అంటే ఇక్కడ మనకి -7. అంటే ఇక్కడ మనకి ఇది c1 అవుతుంది, ఇది c2 అవుతుంది. అలాగే ఇక్కడ మనకి ఇది ఏబి అవుతుంది. ఇక్కడ మనకి c1 మైనస్ c2 కాబట్టి ఇక్కడ మనకి c1 అంటే అక్కడంతా మనకి -12 మోడ్ ఆఫ్ -12. అలాగే ఇక్కడ మనకి c2 అంటే -7, అంటే ఇక్కడ మైనస్ ఎంత అవుతుంది, ఇక్కడ +7 అవుతుంది, హోల్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ అంటున్నాం. అంటే ఇక్కడ ఏ వాల్యూ మనకి 3 అవుతుంది కాబట్టి ఇక్కడ 3 స్క్వేర్ ప్లస్ ఇక్కడ బి స్క్వేర్ అంటే ఇక్కడ మనకి బి వాల్యూ -4. అంటే ఇక్కడ ఎంత వస్తుంది, ఏ స్క్వేర్ అంటే 3 స్క్వేర్ ప్లస్ ఇక్కడ మనకి బి వాల్యూ -4, అంటే ఇక్కడ మనకి -4 హోల్ స్క్వేర్. దిస్ ఇంప్లైస్ ఇక్కడ ఎంత వస్తుంది అంటే ఇక్కడ మనకి -12 ప్లస్ 7 అంటున్నాము. అంటే ఇక్కడ మనకి -12 ప్లస్ 7 అంటే ఎంత వస్తుంది అంటే వాల్యూ మనకి ఇక్కడ -5 అవుతుంది. -5 బై 9 ప్లస్ 4 స్క్వేర్ అంటే 16 అవుతుంది. దిస్ ఇంప్లైస్ ఇక్కడ మనకి మోడ్లెస్లో ఉంది కాబట్టి -5 అనేది మనం రిమూవ్ చేసేస్తే ఏమవుతుంది, అక్కడ మనకి +5 అవుతుంది. +5 బై రూట్ ఆఫ్ 9 ప్లస్ 16 అంటే ఎంత అవుతుందంటే మనకి ఇక్కడ √25 అవుతుంది. అయితే కనుక మనకి ఇక్కడ ఎంత వస్తుందంటే వాల్యూ, దిస్ ఇస్ మోడ్లెస్. ఇక్కడ మోడ్లెస్లో ఉంది, తీసేస్తే కనుక మనకి అది పాజిటివ్ వాల్యూ అవుతుంది. అంటే +5 బై √9 ప్లస్ 16 అంటే √25 అవుతుంది. అంటే ఎంత వస్తుందంటే ఇక్కడ వాల్యూ మనకి 5 బై
ఇక్కడ √25 అంటే 5 అవుతుంది. అంటే ఎంత వస్తుందంటే వాల్యూ 1 అవుతుంది. అంటే దేర్‌ఫోర్ ది డిస్టెన్స్ బిట్వీన్ ది పారలల్ లైన్స్ ఈజ్ d ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది అక్కడ మనకి 1 అవుతుంది. దేర్‌ఫోర్ ది డిస్టెన్స్ బిట్వీన్ ది పారలల్ లైన్స్ d ఈజ్ ఈక్వల్ టు 1. నెక్స్ట్ ప్రాబ్లమ్. నెక్స్ట్ నోట్. నెక్స్ట్ మనకి ఇక్కడ నోట్ ఏమి ఇచ్చారంటే ది లెంత్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ ఫ్రమ్ ది పాయింట్ P ఆఫ్ x1, y1 టు ది స్ట్రైట్ లైన్ ax ప్లస్ by ప్లస్ c ఈక్వల్ టు 0 ఏమవుతుందంటే మనకి mod of ax1 plus by1 plus c by square root of a square plus b square. ఏంటంటే ది లెంత్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ది పాయింట్ ఏ పాయింట్ అంటే ఇక్కడ మనకి P ఆఫ్ x1, y1 P ఆఫ్ x1, y1 అంటే ఇక్కడ ఏంటంటే ది లెంత్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అంటే దిస్ ఈజ్ పర్పెండిక్యులర్ అంటే మనకి ఈ లైన్ అనేది ఈ లైన్కి ఎలా ఉందంటే పర్పెండిక్యులర్గా ఉంది కాబట్టి ఇక్కడ మనకి P ఆఫ్ x, y అంటే ది లెంత్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ అంటే ఈ లెంత్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ ఫ్రమ్ ది పాయింట్ P ఆఫ్ x1, y1 టు ది స్ట్రైట్ లైన్. ఆ స్ట్రైట్ లైన్ ఏంటంటే మనకి ఇక్కడ ax ప్లస్ by ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0 అంటే మనకి ఈ లెంత్ కనుక్కోవడానికి ఫార్ములా ఏమవుతుందంటే ఇక్కడ మనకి mod ఆఫ్ ax1 ప్లస్ by1 ప్లస్ c బై స్క్వేర్ రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ అంటే ఇక్కడ మనకి లెంత్ అంటే ఈ డిస్టెన్స్ అంటే ఏమవుతుందంటే d ఈజ్ ఈక్వల్ టు mod ఆఫ్ ax1 ప్లస్ by1 ప్లస్ c బై స్క్వేర్ రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ అంటే ద డిస్టెన్స్ ఫ్రమ్ ది పాయింట్ టు ది లైన్కి మనకి ఫార్ములా అది. నెక్స్ట్ నెక్స్ట్ సెకండ్ నోట్ ఏంటంటే ఇక్కడ మనకి ద పెర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్ ax ప్లస్ by ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0 ఫ్రమ్ ది హారిజిన్ ఈజ్ అంటే మనకి ఇక్కడ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ది హారిజిన్ టు ది లైన్ అంటే దిస్ ఈజ్ లైన్ ది ax ప్లస్ by ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0 అనే లైన్ పాయింట్ ఇక్కడ మనకి ఫ్రమ్ ది హారిజిన్ అన్నాడు కాబట్టి ఆ పాయింట్ మనం 0, 0 తీసుకున్నాం పాయింట్ ఇక్కడ పాయింట్ మనకి 0, 0 అవుతుంది. పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ హారిజిన్ టు ది లైన్ ఈజ్ ఏమవుతుందంటే ఇక్కడ మనకి పాయింట్ అంటే d ఈజ్ ఈక్వల్ టు మోడ్లెస్ ఆఫ్ ax1 ప్లస్ by1 ప్లస్ c బై స్క్వేర్ రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మనకి ఫార్ములా. అయితే ఇక్కడ మనకి x1, y1 అనే పాయింట్ ఇక్కడ మనకి ఏమవుతుందంటే 0 అవుతుంది కాబట్టి 0, 0 అంటే x1, y1 వాల్యూ మనకి అక్కడ 0 అవుతుంది కాబట్టి మనకి ఇక్కడ ax1, by1 అనేది మనకి 0 అవుతుంది. రిమైనింగ్ ఏం మిగులుతుంది అక్కడ మనకి మోడ్ c బై స్క్వేర్ రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మిగులుతుంది. అంటే మనకి ఇందాక ఫార్ములా ఏంటంటే పాసింగ్ త్రూ ది పాయింట్ అయితే కనుక ఇక్కడ ఏంటి పాసింగ్ త్రూ ది హారిజిన్ అయితే కనుక మనకి పాయింట్ అనేది అంటే P ఆఫ్ x1, y1 అనేది 0, 0 అయితే కనుక మనకి అది లైన్ ఫార్ములా ఏమవుతుందంటే P ఈజ్ ఈక్వల్ టు మోడ్ c బై స్క్వేర్ రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ అవుతుంది ఫార్ములా. నెక్స్ట్ నెక్స్ట్ మనం దాని మీద ప్రాబ్లం చూద్దాం. ఇక్కడ ఫైండ్ ది లెంత్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ డ్రాన్ ఫ్రమ్ ది పాయింట్ -2, -3 టు ది స్ట్రైట్ లైన్ 5x - 2y ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0. మనకి ఏమంటారంటే ఇక్కడ మనకి లెంత్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ డ్రాన్ ఫ్రమ్ ది పాయింట్ అంటే మనం దీని డయాగ్రామ్లో చూస్తే కనుక ఇక్కడ మనకి దిస్ లైన్ ఇక్కడ మనకి ది లెంత్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ డ్రాన్ ఫ్రమ్ పాయింట్ ఎక్కడి నుంచి డ్రా చేయాలంటే ఇక్కడ మనకి P ఆఫ్ -2, -3 టు ది లైన్. ఆ లైన్ ఏంటంటే ఇక్కడ స్ట్రైట్ లైన్ 5x - 2y ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0. అయితే మనకి ఏం కనుక్కోవాలంటే డిస్టెన్స్ అనేది d అనేది కనుక్కోవాలి అక్కడ. అంటే ది లెంత్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ అంటే అవుతుంది d ఈజ్ ఈక్వల్ టు ది లెంత్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ ఫ్రమ్ పాయింట్ టు ది లైన్. ఆ లైన్ ఏంటి ఇక్కడ మనకి 5x - 2y ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0. ఆల్రెడీ మనం దాని మీద ఫార్ములా అనేది డిస్కస్ చేసుకున్నాము. ఇప్పుడు మనం దాని మీద సొల్యూషన్ చూద్దాం. ఇక్కడ సొల్యూషన్ ఇక్కడ గివెన్ లైన్ ఈజ్ 5x - 2y ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0. గివెన్ లైన్ అది గివెన్ పాయింట్ -2, -3. అయితే మనకి కనుక్కోమని ఏంటంటే మనకి లెంత్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ డ్రాన్ ఫ్రమ్ ద పాయింట్ టు ది లైన్ కనుక్కోమన్నారు. అంటే మనకు ఆ లెంత్ కనుక్కోమన్నారు. అంటే మనం ఇక్కడ కనుక్కోవాల్సింది అంటే ఇక్కడ మనకి d కనుక్కోవాలి. దేర్ఫోర్ ది లెంత్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ ఫ్రమ్ ది లెంత్ ఆఫ్ ది perpendicular drawn from
drawn from point P of x1 comma y1 to the line ax plus by plus c equal to 0 is ఏమవుతుందంటే ఫార్ములా d is equal to mod of ax1 plus by1 plus c by square root of a square plus b square అవుతుంది ఫార్ములా. దిస్ ఇంప్లైస్ ఇక్కడ మనకి ax1 plus by1 plus c అంటే ఇక్కడ మనకి పాసింగ్ త్రూ ది పాయింట్ p పాయింట్ ఎంత ఇచ్చారంటే ఇక్కడ మనకి -2 కామా -3. ఇక్కడ పాయింట్ మనకి -2 కామా -3. అలాగే మనకి ఇక్కడ లైన్ వచ్చేసి 5x - 2y + 4. ఇక్కడ మనకి లైన్ 5x - 2y + 4 = 0. ఇప్పుడు మనం దీనిలో చూసినట్లయితే కనుక మనకి ఇక్కడ ఈ లైన్ అనేది ఏమవుతుందంటే ఇక్కడ x + by + c = 0 అనేది 5x - 2y + 4 = 0 అవుతుంది. ఇప్పుడు మనం దీనిలో కంపేర్ చేసుకున్నట్లయితే కనుక మనకి ఇక్కడ ఏ వాల్యూ ఎంత అవుతుంది 5 అవుతుంది. ఇక్కడ మనకి x1 అంటే ఎంత -2 అవుతుంది. అలాగే ప్లస్ by1 అంటున్నాము. ఇక్కడ b వాల్యూ ఎంత మనకి ఇక్కడ -2 అవుతుంది. అంటే -2 ఇంటూ y1 అంటే ఇక్కడ మనకి -3 ప్లస్ c అంటే ఇక్కడ మనకి 4 ఉంది. దిస్ ఇస్ మోడ్లెస్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ అంటున్నాము. a స్క్వేర్ అంటే ఇక్కడ మనకి a వాల్యూ 5 కాబట్టి ఎంత అవుతుంది ఇక్కడ మనకి 5 స్క్వేర్ అవుతుంది. అలాగే మనకి b వాల్యూ ఇక్కడ మనకి -2 కాబట్టి -2 హోల్ స్క్వేర్ అవుతుంది. దిస్ ఇంప్లైస్ దీన్ని సింప్లిఫై చేస్తే ఇక్కడ మనకి -10 ఇక్కడ మైనస్ ప్లస్ అవుతుంది అంటే +6 + 4 హోల్ బై ఎంత వస్తుందంటే వాల్యూ 5 స్క్వేర్ అంటే 25 అవుతుంది. 25 ప్లస్ ఇక్కడ 4 2 స్క్వేర్ అంటే ఎంత అవుతుంది వాల్యూ ఇక్కడ మనకి 4 అవుతుంది. అంటే ఎంత వస్తుంది టోటల్గా వాల్యూ మనకి ఇక్కడ √29 అంటే మనకి 25 + 4 25 + 4 అంటే ఎంత వస్తుంది ఇక్కడ వాల్యూ మనకి 29 అవుతుంది. దిస్ ఇంప్లైస్ ఇప్పుడు మనం దీన్ని సింప్లిఫై చేస్తే కనుక ఇక్కడ మనకి -10 ఇక్కడ మనకి +10 అంటే -10 + 10 ఎంత అవుతుంది వాల్యూ మనకి ఇక్కడ 0 అవుతుంది. అంటే 0/√29 అంటే మనకి డిస్టెన్స్ ఎంత వస్తుంది అక్కడ మనకి 0 అవుతుంది. అంటే d = ఎంత వచ్చింది ఇక్కడ మనకి వాల్యూ 0 వచ్చింది. మనం ఏం చేసామంటే ఇక్కడ ది లెంత్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ డ్రాన్ ఫ్రమ్ పాయింట్ P of x1, y1 టు ది లైన్ -5x - 2y + 4 = 0 తీసుకున్నాము. దానిలో ఏం చేసామంటే ఇక్కడ మనం ఏ వాల్యూ 5గా తీసుకున్నాం 5. అలాగే ఇక్కడ x1 -2 ప్లస్ by1 అంటే ఇక్కడ మనకి b వాల్యూ వచ్చేసి ఇక్కడ మనకి -2 అవుతుంది. ఇక్కడ y1 అంటే -3 అవుతుంది. ప్లస్ c అంటే ఇక్కడ మనకి 4 అవుతుంది. బై స్క్వేర్ రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ అంటే ఇక్కడ మనకి ఏ వాల్యూ ఇక్కడ మనకి 5 స్క్వేర్ అంటే 25 అంటే a స్క్వేర్ అంటే 25 ప్లస్ b స్క్వేర్ అంటే ఇక్కడ మనకి -2 హోల్ స్క్వేర్ కాబట్టి ఇక్కడ ఎంత అవుతుంది మనకి వాల్యూ -2 హోల్ స్క్వేర్ వస్తుంది. ఇప్పుడు మనం దీన్ని సింప్లిఫై చేస్తే ఇక్కడ మనకి -10 ఇక్కడ మైనస్ ఏమవుతుంది ప్లస్ అవుతుంది. 3 2 6 ప్లస్ 4 అవుతుంది. బై ఎంత అవుతుంది వాల్యూ ఇక్కడ మనకి 25 + 2 స్క్వేర్ అంటే 4 అవుతుంది అంటే 29 అవుతుంది. ఇక్కడ మనకి -10 అలా ఇక్కడ మనకి +6 + 4 అంటే 10 అవుతుంది. అంటే -10 + 10 అవుతుంది వాల్యూ మనకి 0 అవుతుంది. కాబట్టి ఇక్కడ ఎంత వస్తుందంటే వాల్యూ 0/√29 అయింది. దేర్ ఫోర్ ద డిస్టెన్స్ ఎంత అవుతుందంటే ఇక్కడ మనకి d = 0 అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ నోట్ ఏంటంటే ఇక్కడ మనకి ద ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్ ప్యారలల్ టు ది లైన్ ax + by + c = 0 and passing through the point x1, y1 is a of x - x1 plus b of y - y1 = 0. అంటే ఇక్కడ మనకి ఏంటంటే ది ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్ ప్యారలల్ టు ది లైన్ అంటున్నారు. అంటే మనకి ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్ అంటే మనం స్ట్రైట్ లైన్ యొక్క ఈక్వేషన్ అనేది దిస్ ఇస్ స్ట్రైట్ లైన్. ఈ స్ట్రైట్ లైన్ అనేది ప్యారలల్ టు ది లైన్ ఏ లైన్కి ప్యారలల్గా ఉండాలంటున్నారంటే ఇక్కడ మనకి ax + by + c = 0కి ప్యారలల్గా ఉండాలి అంటున్నారు. అంటే దిస్ లైన్ ఈజ్ ax + by + c = 0. అంటే మనకి ఈ స్ట్రైట్ లైన్ అనేది ఈ లైన్కి ప్యారలల్గా ఉండాలి. అండ్ పాసింగ్ త్రూ ది పాయింట్ x1, y1 ఈజ్ అంటే అది దేని గుండా పాస్ అవుతుందండి ఇక్కడ పాయింట్ x1, y1
అంటే ఇది x1, y1 అనే పాయింట్ గుండా పాస్ అవుతుంది. అయితే కనుక మనకి ఆ లైన్ యొక్క ఈక్వేషన్ అవుతుందంటే మనకి a ఇంటూ x మైనస్ x1 ప్లస్ b ఇంటూ y minus y1 is equal to 0. అంటే the equation of the straight line passing through the point P of x1, y1 and parallel to the line ax plus by plus c equal to 0 is అంటే ఈ స్ట్రైట్ లైన్ అంటే మనకు కనుక్కోవాల్సిన స్ట్రైట్ లైన్ అనేది ఈక్వేషన్. అయితే కనుక ఈ స్ట్రైట్ లైన్ గుండా పాస్ అయ్యే పాయింట్ ఏంటి మనకి x1, y1. అలాగే ఈ లైన్కి ప్యారల్గా ఉండే లైన్ ఏంటి ఇక్కడ మనకి ax plus by plus c equal to 0 అయితే కనుక ఈ స్ట్రైట్ లైన్ యొక్క ఈక్వేషన్ ఏమవుతుందంటే ఇక్కడ మనకి a ఇంటూ x minus x1 plus b into y minus y1 is equal to 0 అవుతుంది. నెక్స్ట్ ది ఈక్వేషన్ ఆఫ్ ది అంటే మనం ఈక్వేషన్ ఇంకో రకంగా ఎలా చెప్పొచ్చు అంటే ఇక్కడ మనకి అంటే మనకి ప్రాబ్లం ఇచ్చినప్పుడు దాన్ని ఈ మోడల్లో అయినా చేయొచ్చు లేదా ఈ ఈక్వేషన్ మోడల్లో అయినా చేయొచ్చు. ది ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్ ప్యారలల్ టు ది లైన్ ax plus by plus c is equal to 0 అండ్ పాసింగ్ త్రూ ది పాయింట్ x1, y1 ఈజ్ ఏమవుతుందంటే ఇక్కడ మనకి ax1 ప్లస్ by1 ప్లస్ ఇక్కడ కాన్స్టెంట్ టర్మ్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం ప్లస్ కేగా తీసుకుంటాం. అంటే ప్లస్ కే ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. దీనికి కూడా ఏమవుతుందంటే సేమ్ ఈ స్ట్రైట్ లైన్ అనేది ax ప్లస్ by ప్లస్ సికి ప్యారలల్గా ఉండాలి. ax ప్లస్ by ప్లస్ సి ఈక్వల్ టు 0కి ఈ లైన్ అనేది ax ప్లస్ by ప్లస్ సికి ప్యారలల్గా ఉండాలి. అండ్ పాసింగ్ త్రూ ది పాయింట్ ఈ స్ట్రైట్ అనేది దేని గుండా పాస్ అవ్వాలి ఇక్కడ మనకి x1, y1 గుండా పాస్ అయితే కనుక ఆ లైన్ యొక్క ఈక్వేషన్ అంటే ఈ స్ట్రైట్ లైన్ యొక్క ఈక్వేషన్ ఏమవ్వాలంటే ఇక్కడ మనకి ax1 ప్లస్ by1 ప్లస్ కే ఈక్వల్ టు 0. అంటే ఇక్కడ మనకి ఇక్కడ ax ప్లస్ by తీసుకుంటాం. దీని ఇక్కడ ax ప్లస్ by ప్లస్ కే ఈక్వల్ టు 0గా తీసుకుంటాము. అది కనుక మనకి ప్యారలల్గా అంటే ది ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్ పాసింగ్ టు ది పాయింట్ x1, y1 అండ్ ప్యారలల్ టు ది లైన్ ax ప్లస్ by ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0 ఇస్ ఏమవుతుందంటే ఇక్కడ మనకి ax ప్లస్ అంటే ax1 ప్లస్ by1 ప్లస్ k ఈక్వల్ టు 0. అంటే మనకి x1, y1 ఏదైతే పాయింట్ ఉంటుందో ఆ పాయింట్ మనం దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తాము. చేసినప్పుడు మనకి ఏమొస్తుందంటే మనకి కే వాల్యూ అనేది వస్తుంది. ఆ కే వాల్యూని తీసుకొచ్చి మళ్ళీ ఇదే లైన్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే కనుక మనకి ఈ స్ట్రైట్ లైన్ యొక్క ఈక్వేషన్ వస్తుంది. మనం ఆ సమ్ని ఈ మోడల్ అయినా చేయొచ్చు అంటే ఈక్వేషన్ మోడల్ అయినా చేయొచ్చు లేదా దాన్ని కాన్స్టెంట్ టర్మ్ ఏదైతే ఉందో దాన్ని ప్లస్ కేగా తీసుకుని ఇక్కడ x1, y1 అనే పాయింట్ ఈ లైన్ గుండా పాస్ అవుతుందని చెప్పి తీసుకుని ఆ పాయింట్ దానిలో సబ్స్టిట్యూట్ చేస్తే కనుక మనకి ఏమొస్తుంది ఇక్కడ మనకి కే వాల్యూ వస్తుంది. ఆ వచ్చిన కే వాల్యూని మళ్ళీ మనం ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే కనుక అంటే మన ఈక్వేషన్లో అంటే ax ప్లస్ by ప్లస్ కే ఈక్వల్ టు 0 తీసుకుంటాము. ఆ పాయింట్ అనేది అంటే x1, y1 అనేది ఈ లైన్ గుండా పాస్ అవుతుందని చెప్పేసి మనం అక్కడ కే వాల్యూ ఫైండ్ చేస్తాము. ఆ కే వాల్యూని మనం అలా ఎక్కడైతే మనం కేగా తీసుకున్నామో దానిలో సబ్స్టిట్యూట్ చేయాలి. చేస్తే కనుక మనకి రిక్వైర్డ్ స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ అనేది అంటే వస్తుంది. నెక్స్ట్ ది ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్ పర్పెండిక్యులర్ టు ది line ax plus by plus c is equal to 0 and passing through the x1, y1 is ఏమవుతుందంటే ఇక్కడ మనకి b into x minus x1 minus a into y minus y1 is equal to 0 అన్న అంటే the equation of the straight line this is the equation of the straight line perpendicular to the line అంటే ఏ లైన్కి పర్పెండిక్యులర్గా ఉండాలంటే మనకి ఇక్కడ ax plus by plus c equal to 0కి పర్పెండిక్యులర్గా ఉండాలి. అంటే దిస్ ఈజ్ ax plus by ప్లస్ సి ఈక్వల్ టు 0కి పర్పెండిక్యులర్గా ఉండాలి. అంటే ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే ది ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్ పర్పెండిక్యులర్ టు ది లైన్ అంటే మనకి ఏ లైన్కి పర్పెండిక్యులర్గా ఉండాలంటే ఇక్కడ మనకి ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0కి అంటే మనం ఈ లైన్ ఇలా తీసుకుంటే కనుక నేను ఇక్కడ మళ్ళీ డ్రా చేస్తున్నాను డయాగ్రామ్ని. ది ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్ పర్పెండిక్యులర్ టు ది లైన్ ఏ లైన్కి పర్పెండిక్యులర్గా ఉండాలంటున్నారంటే మనకి ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0కి పర్పెండిక్యులర్గా ఉండాలి. అండ్ పాసింగ్ త్రూ ది పాయింట్ దేని గుండా పాస్ అవ్వాలంటే అక్కడ మనకి x1, y1 ఈజ్ ఏమవుతుందంటే మనకి బి ఆఫ్ x మైనస్ x1 మైనస్ ఏ ఇంటూ వై మైనస్ y1 ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు మనం దీని డయాగ్రామ్ని చూస్తే కనుక మనకి దిస్ ఈజ్ ది ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్ పర్పెండిక్యులర్ టు ది లైన్ అంటే ఏ లైన్కి పర్పెండిక్యులర్గా ఉండాలంటే మనకి ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0కి పర్పెండిక్యులర్గా ఉండాలి. అండ్ పాసింగ్ త్రూ ది పాయింట్ దేని గుండా పాస్ అవుతుందంటే ఇక్కడ మనకి x1, y1 అంటే మనం సపోజ్ ఈ లైన్ని ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకున్నాము. ఈ లైన్కి ఈ లైన్ ఎలా ఉందంటే
పర్పెండిక్యులర్గా ఉంది కాబట్టి లైన్ తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ లైన్కి పర్పెండిక్యులర్గా ఉంది కాబట్టి పాయింట్ దేని గుండా పాస్ అవుతుంది, ఇక్కడ మనకి x1 y1 గుండా పాస్ అయితే కనుక ఈ లైన్ యొక్క ఈక్వేషన్ ఏమవుతుందంటే ఇక్కడ మనకి b ఇంటూ x మైనస్ x1 మైనస్ a ఇంటూ y మైనస్ y1 ఈక్వల్ టు 0. అంటే నేను ఇక్కడ ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈక్వల్ టు 0 అని స్ట్రైట్ లైన్ తీసుకున్నాం. ఆ స్ట్రైట్ లైన్కి పర్పెండిక్యులర్గా ఉండే లైన్ ఏంటంటే ఇక్కడ మనకి ఈ లైన్ అనేది పర్పెండిక్యులర్గా ఉంది. ఆ పర్పెండిక్యులర్ లైన్ అనేది పాసింగ్ దేని గుండా x1 y1 అయితే కనుక ఆ స్ట్రైట్ లైన్ యొక్క ఈక్వేషన్ ఏమవుతుందంటే ఇక్కడ మనకి b ఇంటూ x మైనస్ x1 మైనస్ a ఇంటూ y మైనస్ y1 ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. అంటే ఆ పర్పెండిక్యులర్గా ఉన్న లైన్ ఈక్వేషన్ ఇది అవుతుంది. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మనకి ది ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్ perpendicular to the line ax plus by plus c is equal to 0 and passing through the point x1 y1 is bx minus ay plus k. అంటే మనకి ఇందాక సేమ్ ఎలా అయితే డయాగ్రామ్ తీసుకున్నాం అదే డయాగ్రామ్ అవుతుంది. ది ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్ అనేది పర్పెండిక్యులర్ టు ది లైన్ ఏ లైన్కి పర్పెండిక్యులర్గా ఉండాలంటే ఇక్కడ మనకి ax ప్లస్ by ప్లస్ c is equal to 0కి ఈ లైన్ అనేది పర్పెండిక్యులర్గా ఉండాలి. ఇది ax ప్లస్ by ప్లస్ c ఈక్వల్ టు 0. ఇప్పుడు మనకి ది ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్ అనేది పర్పెండిక్యులర్ టు ది లైన్ ఈ లైన్కి పర్పెండిక్యులర్గా ఉంది. అంటే మనం ఈ లైన్ తీసుకుంటే కనుక ఇప్పుడు దిస్ ఈజ్ పాసింగ్ టు ది పాయింట్ x1 y1 అయితే కనుక స్ట్రైట్ లైన్ యొక్క ఈక్వేషన్ ఏమవుతుందంటే ఇక్కడ మనకి bx1 మైనస్ ay1 ప్లస్ k ఈక్వల్ టు 0 అవుతుంది. అంటే ఇక్కడ మనకి bx మైనస్ ay ప్లస్ k ఈక్వల్ టు 0 అంటే x1 y1 మనం దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే కనుక ఆ లైన్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే కనుక మనకి k వాల్యూ వస్తుంది. ఆ వచ్చిన k వాల్యూని మళ్ళీ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసుకుంటే కనుక మనకి కావాల్సిన రిక్వైర్డ్ స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ అంటే ఏంటో వస్తుంది. ఇప్పుడు మనకి 2 ఫార్ములాస్ నేర్చుకుందాం. ది ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్ ప్యారల్గా ఉంటే కనుక ప్యారల్ టు ది లైన్ ax ప్లస్ by ప్లస్ c ఈక్వల్ టు 0 అండ్ పాసింగ్ టు ది పాయింట్ x1 y1 అని ప్యారల్గా అయితే కనుక మనం a ఇంటూ x మైనస్ x1 ప్లస్ b ఇంటూ y మైనస్ y1 ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. అలాగే పర్పెండిక్యులర్ అయితే కనుక మనకి ఇక్కడ కండిషన్ ఏమవుతుందంటే అంటే ది ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్ పర్పెండిక్యులర్ టు ది లైన్ ax ప్లస్ by ప్లస్ c ఈక్వల్ టు 0 అండ్ పాసింగ్ టు ది పాయింట్ x1 y1 ఈజ్ ఏమవుతుందంటే ఇక్కడ మనకి b ఇంటూ x మైనస్ x1 మైనస్ a ఇంటూ y మైనస్ y1 ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. ఇప్పుడు మనం దీని మీద ప్రాబ్లమ్స్ చూద్దాం. ఇప్పుడు నేను చేసే ప్రాబ్లమ్స్ అన్నీ కూడా నేను ఈ మెథడ్లో చేస్తున్నాను. అంటే మనం ఫస్ట్ ఏదైతే నోట్లో తీసుకున్నామో ఆ మోడల్లో చేస్తున్నాం సమ్స్ని. ఇక్కడ మనకి ఇచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్ ప్యారలల్ టు ది లైన్ 2x ప్లస్ 3y ప్లస్ 7 ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ పాసింగ్ త్రూ ది పాయింట్ దేని గుండా పాస్ అవుతుందంటే ఇక్కడ మనకి 5, 4 గుండా పాస్ అవుతుంది. అంటే మనకి ఏం కనుక్కోవాలంటే ఇక్కడ మనకి ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్ అంటే మనం స్ట్రైట్ లైన్ యొక్క ఈక్వేషన్ అనేది కనుక్కోవాలి. మనం దీన్ని డయాగ్రామ్లో చూస్తే కనుక మనం మనకి ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్ దిస్ ఇస్ స్ట్రైట్ లైన్. ఈ స్ట్రైట్ లైన్ అనేది దేనికి ప్యారల్గా ఉండాలంటే అండ్ లైన్ ప్యారలల్ టు ది లైన్ ఏ లైన్కి ప్యారల్గా ఉండాలంటే ఇక్కడ మనకి 2x ప్లస్ 3y అంటే దిస్ లైన్ ఈజ్ 2x ప్లస్ 3y ప్లస్ 7 ఈజ్ ఈక్వల్ టు 0 అంటే ఈ స్ట్రైట్ లైన్ అనేది ఈ లైన్కి ప్యారల్గా ఉండాలి. అండ్ దిస్ లైన్ పాసింగ్ త్రూ ది పాయింట్ అంటే పాసింగ్ త్రూ ది పాయింట్ దేని గుండా పాస్ అవుతుందంటే ఇక్కడ మనకి 5, 4 గుండా పాస్ అవుతుంది. అంటే ది ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ ది పాయింట్ 5, 4 అండ్ ప్యారలల్ టు ది లైన్ 2x ప్లస్ 3y ప్లస్ 7 ఈజ్ ఈక్వల్ టు 0 ఈజ్ మనం ఆల్రెడీ ఫార్ములా ఇందాక డిస్కస్ చేసుకున్నాము. ఆ ఫార్ములా యూస్ చేసి మనం ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేద్దాము. సొల్యూషన్ చూస్తే కనుక మనకి గివెన్ లైన్ ఈక్వేషన్ ఏమి ఇచ్చారంటే మనకి గివెన్ లైన్ 2x ప్లస్ 3y ప్లస్ 7 ఈక్వల్ టు 0 గివెన్ పాయింట్ నేను అక్కడ ఏగా తీసుకున్నా. గివెన్ పాయింట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 5, 4 మనకి ఇక్కడ కనుక్కోవాల్సింది ఏంటంటే ఈ స్ట్రైట్ లైన్ యొక్క ఈక్వేషన్ కనుక్కోవాలి. ఈ స్ట్రైట్ లైన్ అనేది దేని గుండా పాస్ అవుతుంది ఇక్కడ మనకి 5, 4 గుండా పాస్ అవుతుంది. అలాగే అన్ ప్యారలల్ టు ది లైన్ ఏ లైన్కి ప్యారలల్గా ఉందంటే ఇక్కడ మనకి 2x ప్లస్ 3y ప్లస్ 7 ఈక్వల్ టు 0కి ప్యారలల్గా ఉంది. ఇప్పుడు మనం దాని ఫార్ములా రాస్తే కనుక ది ఈక్వేషన్ ఆఫ్ ది రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్
the required equation of the straight line passing through the point P of x1 comma y1. P of x1 comma y1 అంటే ఇక్కడ మనం పాయింట్ P గా తీసుకుంటే P of x1 comma y1, this point is P, equal to 5 passing to the point P of x1 comma y1 and parallel to the line and parallel to the line నేను ఇక్కడ ax plus by అని తీసుకున్నా. x plus by plus c equal to 0 is a into x minus x1 plus b into y minus y1 is equal to 0. ఇక్కడ మనకి ఇచ్చిన లైన్ ఈక్వేషన్ ఏంటంటే ఇక్కడ మనకి 2x plus 3y plus 7 కాబట్టి ఇక్కడ 2x plus 3y plus 7 equal to 0. మనకి 2x plus 3y ఇది లైన్ 2x plus 3y plus 7 equal to 0. మనకి ఫార్ములా ఏంటి ఇక్కడ మనకి a ఇంటూ ఎక్స్ మైనస్ x1 ప్లస్ b ఇంటూ y మైనస్ y1 ఇజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. ఇప్పుడు మనం దీనిలో ఏ వాల్యూ ఎంత అవుతుంది ఇక్కడ మనకి 2 అవుతుంది కాబట్టి 2 ఇంటూ ఎక్స్ మైనస్ x1, ఇక్కడ మనకి ఇది పాయింట్ x1 y1 అవుతుంది. ఇక్కడ మనకి x1 అంటే వాల్యూ 5, అలాగే ప్లస్ b అంటే ఇక్కడ వాల్యూ మనకి 3 అవుతుంది. 3 ఇంటూ y మైనస్ y1, ఇక్కడ మనకి y1 అంటే వాల్యూ ఎంత 4 ఈక్వల్ టు 0. ఇప్పుడు మనం దీని నుంచి లైన్ ఈక్వేషన్ నుంచి a ఈజ్ ఈక్వల్ టు 2 అవుతుంది, b ఈజ్ ఈక్వల్ టు 3 అవుతుంది. అలాగే మనకి x1 పాసింగ్ త్రూ ది పాయింట్ ఏమవుతుంది అక్కడ మనకి 5 4 అవుతుంది. ఇప్పుడు మనం దీన్ని సింప్లిఫై చేస్తే కనుక మనకి 2x మైనస్ 10 ప్లస్ 3 ఇంటూ y 3y మైనస్ 12 ఈక్వల్ టు 0. ఇప్పుడు మనం దీన్ని సింప్లిఫై చేస్తే ఇక్కడ మనకి 2x ప్లస్ 3y మైనస్ ఇక్కడ ఎంత వస్తుందంటే వాల్యూ మనకి 22 ఈక్వల్ టు 0 అవుతుంది. దేర్ఫోర్ అంటే మనకి ఆ ప్యారలల్గా ఉండే స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ ఏమవుతుందంటే మనకి 2x ప్లస్ 3y మైనస్ 22 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే మనకి వచ్చింది ఏంటంటే ఈ స్ట్రైట్ లైన్ యొక్క ఈక్వేషన్ మనం ఇక్కడ కనుక్కుందాం. ఇప్పుడు వచ్చిన మనకి ఆన్సర్ ఇది, ఈ స్ట్రైట్ లైన్ యొక్క ఆన్సర్ వచ్చింది. నెక్స్ట్ ప్రాబ్లం ఏమి ఇచ్చారంటే ఇక్కడ మనకి ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్ పర్పెండిక్యులర్ టు ది లైన్, ఏ లైన్కి 5x మైనస్ 3y ప్లస్ 1 ఇజ్ ఈక్వల్ టు 0కి అండ్ పాసింగ్ త్రూ ది పాయింట్ దేనికి ఆ లైన్ దేని గుండా పాస్ అవుతుందంటే ఇక్కడ మనకి 4 మైనస్ 3 గుండా పాస్ అవుతుంది. అయితే మనకి ఇక్కడ ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్ పర్పెండిక్యులర్ టు ది లైన్ అంటే మనకి ఆ స్ట్రైట్ లైన్కి పర్పెండిక్యులర్గా ఉండే లైన్ ఇచ్చారు అండ్ పాసింగ్ త్రూ ది పాయింట్ అంటే ఆ స్ట్రైట్ లైన్ అనేది మనకి కనుక్కోవాల్సిన స్ట్రైట్ లైన్ దేని గుండా పాస్ అవుతుందంటే ఇక్కడ మనకి 4 మైనస్ 3 గుండా పాస్ అవుతుంది అండ్ పర్పెండిక్యులర్ అంటే ఈ స్ట్రైట్ లైన్ అనేది 4 మైనస్ 3 గుండా పాస్ అవుతుంది. అలాగే మనకి ఈ లైన్కి అంటే 5x మైనస్ 3y ప్లస్ 1 ఇజ్ ఈక్వల్ టు 0కి పర్పెండిక్యులర్గా ఉంది. అయితే కానీ మనకి ఫార్ములా ఏమవుతుందంటే ది ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్ పాసింగ్ టు ది పాయింట్ P ఆఫ్ x1 y1 అండ్ పర్పెండిక్యులర్ టు ది లైన్, ఏ లైన్ పర్పెండిక్యులర్గా ఉండాలంటే ax ప్లస్ by ప్లస్ c ఈక్వల్ టు 0 అయితే కనుక మనకి ఫార్ములా ఏమవుతుందంటే b ఇంటూ ఎక్స్ మైనస్ x1 మైనస్ a ఇంటూ y మైనస్ y1 ఇజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. ఇప్పుడు మనం దీన్ని సొల్యూషన్లో చూద్దాం. ఇక్కడ ది ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్ అన్నారు. ది ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్ అంటే దిస్ ఇస్ స్ట్రైట్ లైన్. ఇప్పుడు ఈ లైన్కి పర్పెండిక్యులర్గా ఉండే లైన్ అంటే దిస్ లైన్, అంటే ఈ స్ట్రైట్ లైన్ మనకు కనుక్కోవాల్సింది ఏంటంటే ఈ స్ట్రైట్ లైన్ కనుక్కోవాలి. ఇప్పుడు మనకి ఈ స్ట్రైట్ లైన్కి పర్పెండిక్యులర్గా ఉండే లైన్ ఏమి ఇచ్చారంటే ఇక్కడ మనకి 5x మైనస్ 3y ప్లస్ 1 ఇజ్ ఈక్వల్ టు 0 ఇచ్చారు. ఇక్కడ మనకి అండ్ పాసింగ్ త్రూ ది పాయింట్ దేని గుండా పాస్ అవుతుందంటే ఇక్కడ మనకి 4 మైనస్ 3 గుండా, అంటే మనం కనుక్కోవాల్సిన స్ట్రైట్ లైన్ ఇది అవుతుంది. ఈ స్ట్రైట్ లైన్కి పర్పెండిక్యులర్గా ఉండే లైన్ ఇది అవుతుంది, అంటే 5x మైనస్ 3y ప్లస్ 1 ఇజ్ ఈక్వల్ టు 0 అంటే దీనికి పర్పెండిక్యులర్గా ఉండే లైన్ ఇది. అండ్ దిస్ లైన్ పాసింగ్స్ టు ది పాయింట్ ఏమవుతుందంటే ఇక్కడ మనకి 4 మైనస్ 3 గుండా పాస్ అవుతుంది పాయింట్ అనేది. కాబట్టి మనకు కనుక్కోవాల్సింది ఏంటంటే స్ట్రైట్ లైన్ ఈక్వేషన్, ఈ స్ట్రైట్ లైన్ యొక్క ఈక్వేషన్ కనుక్కోవాలి. అంటే ది ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ ది పాయింట్ అంటే 4 మైనస్ 3 గుండా పాస్ అవుతుంది అండ్ పర్పెండిక్యులర్ టు ది లైన్,
అంటే ఏ లైన్ పర్పెండిక్యులర్గా ఉందంటే ఇక్కడ మనకి 5x - 3y ప్లస్ c = 0కి పర్పెండిక్యులర్గా ఉంది. గివెన్ లైన్ ఈజ్ 5x - 3y ప్లస్ 1 = 0. ఇక్కడ గివెన్ పాయింట్ 4, -3 దీన్ని ఇక్కడ పీగా తీసుకుంటున్నాను పాయింట్. అయితే కనుక మనకి ఇక్కడ ది ఈక్వేషన్ ఆఫ్ ది రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్ passing through the point పాయింట్ అంటే ఇక్కడ మనకి 4, -3 దీన్ని ఇక్కడ x1, y1 గా తీసుకుంటాం. ది రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ ది పాయింట్ P of x1, y1 అండ్ పర్పెండిక్యులర్ టు ది లైన్ ఏ లైన్కి పర్పెండిక్యులర్గా ఉండాలంటే ఇక్కడ మనకి 5x - 3y ప్లస్ 1 = 0 ఈజ్ అంటే ఇక్కడ మనం ax + by + c = 0 అని రాసుకోవచ్చు. అంటే అక్కడ a అంటే 5 అవుతుంది, b అంటే -3 అవుతుంది, c అంటే 1 అవుతుంది. ఫార్ములా ఏమవుతుందంటే b × x - x1 - a × y - y1 = 0 అవుతుంది. ఇక్కడ మనకి కంపేర్ చేసుకుంటే ఇక్కడ మనకి ఏ వాల్యూ అంటే దీన్ని మనం ax + by + c = 0తో కంపేర్ చేస్తే ఇక్కడ మనకి b అంటే వాల్యూ ఎంత అవుతుంది, ఇక్కడ మనకి -3 అవుతుంది. b × x - x1 ఇక్కడ మనకి x1, y1 అంటే పాయింట్, ఇక్కడ x1 అంటే 4 అవుతుంది. ఇక్కడ మనకి మైనస్ a అంటే వాల్యూ ఇక్కడ మనకి 5 అవుతుంది. 5 × y - y1 ఇక్కడ మనకి y1 అంటే వాల్యూ -3, ఇక్కడ మైనస్ ఏమవుతుంది +3 అవుతుంది = 0 అవుతుంది. దీన్ని సింప్లిఫై చేస్తే ఇక్కడ మనకి -3x అవుతుంది. అలా ఇక్కడ మనకి మైనస్ ఎంత అవుతుంది, ఇక్కడ ప్లస్ అవుతుంది. 4 × 3 = 12 అవుతుంది. -5y ఇక్కడ ప్లస్ మైనస్ అవుతుంది. 15 = 0. ఇక్కడ ఏం చేస్తామంటే మనం -3తో ఈ వాల్యూని మల్టిప్లై చేస్తాను. అలా ఇక్కడ -5తో ఈ వాల్యూని మల్టిప్లై చేస్తే ఇక్కడ మనకి -3 × x - 3x ప్లస్ అవుతుంది. 4 × 3 = 12 అవుతుంది. అలా ఇక్కడ నెక్స్ట్ -5y మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అవుతుంది. 5 × 3 = 15 అవుతుంది = 0 అవుతుంది. ఇప్పుడు మనం దీన్ని సింప్లిఫై చేస్తే కనుక మనకి ఇక్కడ -3x - 5y ఇక్కడ +12 - 15 అంటే -3 = 0 అవుతుంది. అంటే 12 నుంచి -15 సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత వస్తుందంటే ఇక్కడ మనకి -3 అవుతుంది. మొత్తంలో మైనస్ కామన్ తీస్తే కనుక మనకి ఇక్కడ 3x + 5y + 3 = 0. అంటే మనకి పర్పెండిక్యులర్గా ఉండే లైన్ ఈక్వేషన్ ఏమొచ్చిందంటే ఇక్కడ మనకి 3x + 5y + 3 = 0 వచ్చింది. అంటే ఈ లైన్ ఈక్వేషన్ ఈజ్ ఏమవుతుందంటే ఇక్కడ మనకు అనుకోవాల్సింది ఏంటంటే ఈ స్ట్రైట్ లైన్ యొక్క ఈక్వేషన్ కనుక్కున్నాము. మనకి అడిగింది ఏంటంటే ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్. అంటే ఈ లైన్కి పర్పెండిక్యులర్గా అంటే స్ట్రైట్ లైన్ అనేది ఈ లైన్కి పర్పెండిక్యులర్గా ఉంది కాబట్టి మన స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ ఏమొచ్చిందంటే ఇక్కడ మనకి ఈ ఈక్వేషన్ వచ్చింది. దిస్ ఈజ్ ది రిక్వైర్డ్ స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ అవుతుంది. నెక్స్ట్ ఏమి ఇచ్చారంటే ఇక్కడ మనకి ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ ది పాయింట్ 1, 3 అండ్ ప్యారలల్ టు అండ్ పర్పెండిక్యులర్ టు ది లైన్ పాసింగ్ త్రూ ది పాయింట్స్ 3, -5 అండ్ -6, 1 అన్నారు. అంటే ఇక్కడ మనకి ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్ అనేది దేని గుండా పాస్ అవుతుంది అంటే ఇక్కడ మనకి 1, 3 గుండా పాస్ అవుతుంది. అండ్ ప్యారలల్ టు అంటే ఈ స్ట్రైట్ లైన్ ఈక్వేషన్కి ప్యారలల్గా ఉండేది, అలాగే స్ట్రైట్ లైన్ ఈక్వేషన్కి పర్పెండిక్యులర్గా ఉండేది కనుక్కోవాలి. అయితే కనుక మనకి ఆ స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ అనేది దేని గుండా పాస్ అవుతుందంటే ఇక్కడ మనకి 3, -5 గుండా, అలాగే ఇక్కడ మనకి -6, 1 గుండా పాస్ అవుతుంది. అయితే మనకి ఇక్కడ ఇచ్చింది ఏంటంటే ఈ స్ట్రైట్ లైన్కి ప్యారలల్ టు ది లైన్ అంటే ఇక్కడ మనకి ఇచ్చిన పాసింగ్ త్రూ ది పాయింట్ అంటే ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్ మనకు కనుక్కోవాల్సిన స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ ఇది దేని గుండా పాస్ అవుతుందంటే ఇక్కడ మనకి 3, -5
అలాగే బి పాయింట్ ఇక్కడ మనకి -6, 1 గుండా పాస్ అవుతుంది. అది కనుక మనకి ఈ స్ట్రైట్ లైన్ ఈక్వేషన్కి ప్యారల్గా ఉండే లైన్ అంటే మనకి ఇక్కడ ఫస్ట్ బిట్ ఏం కనుక్కోమన్నారంటే ప్యారల్గా ఉండే లైన్ ఈక్వేషన్ కనుక్కోమన్నారు. అయితే కనుక మనకి ఈ స్ట్రైట్ లైన్కి ప్యారల్గా ఉండే లైన్ ఈక్వేషన్ ఇది. ఇప్పుడు మనకి ఈ లైన్ అనేది దేని గుండా పాస్ అవుతుందంటే ఇక్కడ మనకి 1, 3 గుండా పాస్ అవుతుంది. వన్ కామా 3 గుండా పాస్ అవుతుంది. అయితే కనుక మనకు కనుక్కోవాల్సింది ఏంటంటే ఈ స్ట్రైట్ లైన్ యొక్క ఈక్వేషన్ కనుక్కోవాలి. మనం ఈ సమ్ని మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేస్తాను. థ్యాంక్ యూ.